నమస్తే జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. తమకి పుట్టే పిల్లలు తమలోని మంచి క్వాలిటీస్ అన్నీ కలిగి ఉండాలని కోరుకొని పేరెంట్స్ ఎవరు ఉండరు చెప్పండి. కానీ వీటితో పాటుగా కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు వారసత్వంగా వారికి వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి ఫుడ్ అలర్జీస్. 5 నుంచి 6 నెలల వయసు శిశువుకి సాలిడ్ ఆహారాన్ని ఇవ్వటం మొదలుపెట్టాక వారిని వేరుగా ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టొచ్చా? ఇందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేబీకి బాటిల్ అలవాటు లేదు, కప్ని అలవాటు చేయొచ్చా అనే సందేహం మీకు శిశువుకి జ్యూసెస్ ఇవ్వటం మొదలయ్యే 5-6 నెలల స్థాయిలో కలగొచ్చు. ఇంటా బయట ఎటువంటి కారణాల వల్ల శిశువు ఆరోగ్యానికి హాని కలుగుతుంది? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్. పేరెంట్స్ కి ఫుడ్ ఎలర్జీ ఉంటే అవి వారికి పుట్టబోయే పిల్లలకు రావటం చాలా సహజం. కానీ ఖచ్చితంగా రావాలని లేదు. శిశువు ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని పదార్థాలను నిరాకరిస్తే అలర్జీ వస్తుంది. ఎలాంటి కారణాల వల్ల 5 నెలల శిశువుల్లో అలర్జీలు వస్తాయి? మీరే చూడండి. తల్లిదండ్రుల్ని పోలి ఉండే చక్కటి రూపురేఖలు వారి బేబీస్కి వస్తే ముచ్చట పడిపోతారు ఎవరైనా. ఇక తల్లి తండ్రిలో ఎవరికైనా అలర్జీస్ ఉంటే అవి పొరపాటున కూడా తమకు పుట్టబోయే శిశువుకి రాకూడదనే కోరుకుంటారు. కానీ అది వారి చేతుల్లో లేదుగా. వంశపారంపర్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తర్వాతి తరాల వారికి రావడం మనందరికీ తెలిసిందే. అలాంటిదే ఫుడ్ అలర్జీస్. కేవలం జన్యుపరమైన కారణాలు మాత్రమే కాకుండా పలు ఇతర కారణాల వల్ల కూడా పసిపిల్లల్లో ఫుడ్ అలర్జీస్ రావటం సాధారణంగా మనం చూసేదే. ఇక మరో ముఖ్య కారణం, తల్లిపాలు మినహా వేరే పాలను 6 నెలల్లోపు బేబీస్కి ఇచ్చినప్పుడు ఆ ఫుడ్ని బేబీ శరీరం రిజెక్ట్ చేయడం ద్వారా ఫుడ్ అలర్జీ బయటపడొచ్చు. ఎర్లీగా టాప్ ఫీడ్స్ ఆర్ ఎర్లీగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన పిల్లలకి కొన్నిసార్లు వి కీప్ సీయింగ్ దిస్ ఫుడ్ అలర్జీస్. ఫుడ్ అలర్జీస్ యాజ్ సచ్ మీరు చూసారంటే చాలా రేర్. బట్ అవుట్ సైడ్ మిల్క్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ మిల్క్లో ఉన్న ప్రోటీన్కి సంబంధించి అలర్జీ రావచ్చు. దాని ద్వారా మోషన్స్ అవ్వచ్చు లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ అవాయిడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అవుట్ సైడ్ మిల్క్ ఇన్ ద ఫస్ట్ 1 year వరకు కూడా అది ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఈదర్ మదర్ మిల్క్ ఆర్ టాప్ మిల్క్ అంటే ఫార్ములా మిల్క్ దే కెన్ యూజ్. అంతకుమించి దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ది ప్యాకెట్ మిల్క్ ఆర్ ది కౌస్ ఆర్ బఫెలోస్ మిల్క్. సాధారణంగా ఆవు పాలు పడక శిశువుల్లో ఫుడ్ అలర్జీలు అధికంగా చూస్తూ ఉంటాం. అది కేవలం మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల శిశువుల్లో ఆవు పాల ప్రోటీన్ పడకపోవటం చాలా సాధారణం. ఫార్ములా మిల్క్లో ఉండేది కూడా ఆవు పాల ప్రోటీనే. ఈ పాలను శిశువుకి ఇచ్చిన మొదటిసారి రియాక్ట్ అయ్యి అది అలర్జీ రూపంలో బయటపడొచ్చు, లేదా ఇచ్చిన ప్రతిసారి కూడా అలర్జీ రావచ్చు. కేవలం ఆవు పాలు మాత్రమే కాదు, తల్లిపాలు మినహా ఏ ఇతర పాలను కూడా శిశువుకి ఇచ్చినా ఫుడ్ అలర్జీ వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే కనీసం 6 నెలల పాటు ప్రతి శిశువుకి తల్లిపాలు మినహా ఏ ఇతర పాలను ఇవ్వకూడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది. సాధారణంగా 3 నెలలు నిండగానే బయట పాలను పిల్లలకు ఇస్తూ ఉండటం మన సమాజంలో సాధారణంగా జరిగేది. కౌస్ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్, అది అంటే ఆవు పాలల్లో ఉన్న మాంసకృత్తులు బిడ్డలోకి వెళ్ళిన తర్వాత అది ఒక ఎలర్జీ రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది. దాని కారణంగా రకరకాల లక్షణాలు ఉంటాయి. అంటే మామూలు కొంతమంది పిల్లలతో ఏముండదు, కొంచెం లూజ్ మోషన్స్ అవ్వడము, కొద్దిగా చికాగ్గా ఉండడము. అదే ఇంకొక తీవ్రమైన స్థాయిలో అదే అలర్జీ చాలా ఎక్కువ ఇబ్బంది కలిగజేస్తాయి. బిడ్డ చాలా డిహైడ్రేట్ అయిపోవడము, యాసిడ్ లెవెల్ పెరిగిపోవడము. అంటే ఇది ఒక బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అన్నట్టు, రకరకాల లక్షణాలుగా ఉండొచ్చు. మరి కౌస్ మిల్క్ అంటే కేవలం ఆవు పాలే కాదు, ఆవు పాలు, గేదె పాలు, బర్రె పాలు, తర్వాత ప్యాకెట్ పాలు కూడా. అంటే ఎందుకంటే ప్యాకెట్ పాలు కూడా వాటి నుంచి తయారు చేయబడ్డవి, ఈవెన్ డబ్బా పాలు కూడా. మరి తల్లి పాలు తాగే పిల్లలకి కౌస్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ వస్తుందా అని ప్రశ్నించవచ్చు. అలా కూడా రావచ్చు. అది ఎలా వస్తుందయ్యా అంటే తల్లి తీసుకునేటువంటి పాల ద్వారా ఆ పాలు తల్లిలోకి చేరి అవి తల్లి ఇచ్చిన పాల ద్వారా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే తల్లిపాల ద్వారా కౌస్ మిల్క్ ప్రోటీన్ అలర్జీ వచ్చినట్లయితే వాటి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. పోతపాల వల్ల అలర్జీలు వస్తే తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు వివిధ లక్షణాలు బయటపడతాయి. వాటిలో కొన్ని కళ్ళకి కనిపించేవి. ఉదాహరణకు దద్దుర్లు, ఎగ్జిమా, రన్నింగ్ నోస్,
అలాగే కళ్ళు ఎర్రబడి నీరు కారడం లాంటివి. ఇక కొన్ని లక్షణాలు బయటకు కనిపించకపోయినా కూడా శిశువుని లోపల ఇబ్బందికి గురి చేయొచ్చు. ఉదాహరణకు కడుపులో నొప్పి, అదే తీవ్రమైతే డయేరియా, వాంతులు కూడా కావచ్చు. ఎప్పుడైతే ఆ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు కనిపిస్తాయి, పలానా ఫుడ్ పెట్టినప్పుడు ఈ లక్షణాలు వస్తున్నాయి కాబట్టి ఇది అలర్జీ కావచ్చేమో సందేహం వస్తుంది. మరి ఎలాంటి లక్షణాలు అంటే ఉదాహరణకి మోషన్స్ ఎక్కువ కావడం, లూజ్ మోషన్స్లో కొంచెం బ్లడ్ రావడం, అదేవిధంగా బిడ్డకి ఈ కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అయితే ర్యాష్ రావడం, ఎర్రగా ర్యాష్ రావడం, కొంచెం బ్రీదింగ్ డిఫికల్టీ ఉండడం, చికాకు పడడం, అటువంటి లక్షణాలు. అది 6 నెలల్లో పిల్లల్లో పాలకు సంబంధించి ప్రధానంగా. ఫుడ్ అలర్జీల నుంచి శిశువుని కాపాడుకునే ఏకైక మార్గం కనీసం 6 నెలల పాటు శిశువుకి తల్లిపాలు మినహా ఏ ఇతర ఆహారాన్ని ఇవ్వకుండా ఉండటం. ఫుడ్ అలర్జీ లక్షణాలను గుర్తించగానే ఏం చేయాలనే సందేహం ఇప్పటికే మీకు వచ్చి ఉంటుంది. ఇందుకు సమాధానం మీరే చూడండి. కమర్షియల్గా లభిస్తున్న బేబీ ఫుడ్స్ 6 నెలల లోపు ఇంట్రడ్యూస్ చేస్తే కూడా అలర్జీలు రావచ్చు. ఫుడ్ తినగానే నోటి చుట్టూ ఎర్రగా కావటం ఒక లక్షణం. వివిధ రకాల ఫుడ్స్కి వచ్చే అలర్జీల కారణంగా వివిధ లక్షణాలు ఉండొచ్చు. ఫుడ్కి సంబంధించి 5 monthsకి 4 monthsకి కూడా కొన్నిసార్లు కమర్షియల్లీ అవైలబుల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యూ మైట్ సీ సమ్ అలర్జీస్. జనరల్గా పిల్లల్లో అలర్జీస్ మీరు చూసారంటే స్కిన్ అలర్జీస్ ఆర్ వెరీ కామన్. సో ఒక ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసి స్కిన్ అలర్జీ ఏదైనా వచ్చిందంటే ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెటర్. లేదా ఏ పర్టికులర్ వెరైటీ వచ్చిందని గమనించాలంటే అగైన్ రిపీట్ చేసినప్పుడు మళ్ళీ వచ్చింది అనుకోండి, దెన్ ఇన్ దాట్ కండిషన్ అటువంటి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ వెన్ యూఆర్ స్టార్టింగ్ ది ఫుడ్ అట్ 4 months or 5 months, ఆల్వేస్ బెటర్ దట్ ఇంట్లో చేసిన ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడమే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే కమర్షియల్ అవైలబుల్ ఫార్ములాస్ వీ నెవర్ నో how it is made, how it is done. Again, it is processed in a good way, but still home-based food is always what as a pediatrician I prefer. 6 నెలల లోపు పసిపిల్లల్లో ఫుడ్ అలర్జీలను అవాయిడ్ చేసేందుకు గుర్తుంచుకోవాల్సినవి. బ్రెస్ట్ ఫీడింగ్ని తప్పనిసరిగా 6 నెలల పాటు, వీలైతే సంవత్సరం పాటు కంటిన్యూ చేయండి. సాలిడ్ ఫుడ్ని 6 నెలల తర్వాతే ఇవ్వండి. వీనింగ్ మొదలు పెట్టాక అంటే 6 నెలల వ్యవధిలో వివిధ ఫుడ్స్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా పరిచయం చేయండి. ఏదైనా ఫుడ్ పడడం లేదంటే అది వెంటనే ఆపివేయాలి. ఎలాంటి అలర్జీలు కలుగు చేయని ఫుడ్స్ని శిశువు మొదటి ఆహారాలుగా పరిచయం చేయండి. శిశువుకి పెట్టే ప్రతి ఫుడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. అప్పటిదాకా అమ్మ ఒడిలో కూర్చునే శిశువు 6 నెలలు దగ్గర పడుతుంటే ఆసరా ఇస్తే ఫీడింగ్ చైర్లో కూర్చోగలుగుతాడు. వారికి ఫీడ్ చేసేటప్పుడు కన్వీనియంట్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఫీడింగ్ చైర్స్ నేడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూర్చోబెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరే చూడండి. తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా తన బిడ్డకి ఆహారాన్ని ఇవ్వటం ప్రతి తల్లి ఎంతో ఇష్టపడి చేసే పనే. కానీ శిశువుకి 5 నెలలు వచ్చాక ఒడిలో కూర్చోబెట్టి ఫీడ్ చేస్తూ ఉంటే శిశువు కుదురుగా ఉండడం లేదని కొందరు ఫీడింగ్ చైర్ వాడితే ఎలా ఉంటుంది అని అనుకోవడం సహజమే. దీనికి తోడు నేడు ఎన్నో రకాల బేబీ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉండడం వల్ల శిశువుకి కన్వీనియంట్గా ఏదైనా ఉంటే అది కొనేందుకు వెనకాడడం లేదు నేడు పేరెంట్స్. కానీ వీటి వాడుక ఎంతవరకు మంచిది అనే సందేహం కూడా వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండేషన్ ఏమిటి అంటే 6 నెలలు నిండిన తర్వాత. ఎందుకు? దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే బిడ్డ చక్కగా బ్యాక్ స్ట్రైట్గా పెట్టగలుగుతాడు, మెడ బాగా నించోగలుగుతాడు, ముందుకు జరగగలుగుతాడు ఫీడ్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా కారణాలు. సో కాబట్టి ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టొచ్చా అంటే కూర్చోబెట్టొచ్చు. కాకపోతే ఈ ఫీడింగ్ చైర్లో రిస్ట్రైన్ చేయాలా, అంటే ఆ స్ట్రాప్స్ పెట్టాలా. ఎందుకంటే ఈ పిల్లల యొక్క మూమెంట్స్ని ప్రిడిక్ట్ చేయడం కష్టం. దట్టు పూర్తి 100% స్టెబిలిటీ అనేది వాళ్ళకి అప్పుడే రాదు. కాబట్టి ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టుకొని రిస్ట్రైన్ చేసి ఫీడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే ఫీడింగ్ చైర్ తప్పనిసరిగా వాడాలా అని. శిశువుకి ఆహారం పెట్టేందుకు ఫీడింగ్ చైర్ వాడడం అన్నది అసలు మన దేశ సంస్కృతి కానే కాదు. పాశ్చాత్య దేశాల్లో దీని వాడుక ఎక్కువగా ఉంది. తల్లి, గ్రాండ్ మదర్ ఇలా ఇంట్లో ఎవరైనా కూడా బేబీకి ఫీడ్ చేయటం మంచి పద్ధతి. దీనివల్ల వారి స్పర్శ శిశువుకి తగలడం వల్ల ఫీడ్ చేయడంతో పాటు ఎమోషనల్ బాండింగ్ కూడా పెరుగుతుందన్నమాట.
ఒకవేళ అయినా కూడా ఫీడింగ్ చైర్ వాడుకోవడం తప్పనిసరి అని అనుకుంటే శిశువుకి చక్కటి సపోర్ట్, ముఖ్యంగా మెడ వీపుకి ఇచ్చేట్టుగా ఉండే మంచి చైర్ని ఎన్నుకొని శిశువుని అందులో జాగ్రత్తగా కూర్చోబెట్టడం తప్పనిసరి. ఇందుకు బేబీని సరిగ్గా స్ట్రాప్ చేయాల్సి ఉంటుంది. అమ్మ దగ్గర పాలు తాగే శిశువుకి 5 నెలల సమయంలో కాస్త జ్యూస్ తాగేందుకు కప్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా? వారికి ఇంత ఎర్లీగా కప్ని చేతికి అందించడం ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. కేవలం తల్లి దగ్గర మాత్రమే పాలు తాగే శిశువులకి 6 నెలల దగ్గర పడుతూ ఉంటే వారికి లిక్విడ్స్ని ఇచ్చేందుకు కప్ అలవాటు చేయొచ్చా అనే సందేహం కూడా తల్లులకు కలుగుతుంది. కప్ను బేబీకి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. 5 నెలల నుంచే మొదలు పెట్టినా లేదా సంవత్సరం తర్వాత చేసినా చివరికి బేబీ తనంతట తానుగా ద్రవ పదార్థాలను కప్ నుంచేగా తాగాలి. 5 నెలల నుంచే అలవాటు చేయటం వల్ల కొన్ని లాభాలున్నాయి. అవేంటంటే అమ్మ దగ్గర పాలు తాగే శిశువుకి కప్ ద్వారా కూడా లిక్విడ్ని తాగవచ్చు అని నేర్పడం సాధ్యపడుతుంది. శిశువుకి కప్ అలవాటు చేస్తే అమ్మ అందుబాటులో లేనప్పుడు జ్యూస్ని ఇచ్చేందుకు కూడా మంచి మార్గం. అంతేకాదు మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు 5 నెలల్లో శిశువు కొత్త ఎక్స్పెరిమెంట్స్కి ఓపెన్గా ఉంటాడు. అదే కప్ని మొదటి సంవత్సరం బర్త్డే తర్వాత ఇస్తే వారికి అది అలవాటు చేయటం కష్టం కావచ్చు. చేతికి నోటికి కోఆర్డినేషన్ అప్పుడే మొదలవుతుంది. మీరు గమనించారో లేదు, 4 నెలలనే సార్ ఎప్పుడు చూసినా పిల్లవాడు నోట్లోనే చేతులు పెట్టుకుంటున్నారు సార్, ఏళ్ళు పెట్టుకుంటున్నారు సార్ అంటే అది పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అన్నట్టు. హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ తీసుకోగలుగుతాడు, కాకపోతే పూర్తి కోఆర్డినేషన్ ఉండదు. ఈ మధ్య కాలంలో స్పెషల్ బాటిల్స్ వస్తున్నాయి, పాప్ బాటిల్స్ 6 నెలల తర్వాత వాడేటివి, అవి వాడుకోవాలి. ఒకటేంటంటే బిడ్డకి మనం ఆ తాపిస్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆ కప్పుని హ్యాండిల్ చేసుకోలేరు, మనమే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఫీడ్ చేసేటప్పుడు కూడా బిడ్డ బాటిల్ నుంచి తాగడం వేరు, స్పూన్ ద్వారా తాగడం వేరు, అండ్ కప్ నుంచి తాగడం వేరు. ఆ స్కిల్ అంటే ఆ మార్పులు జరిగినప్పుడు పూర్తి పర్యవేక్షణలో విజిలెంట్ చేస్తూ ఇచ్చుకోవడం సరైనది. సిగరెట్ స్మోక్ మొదలు దోమలను తరిమే మందుల వరకు ఎన్నో హానికారక రసాయనాలు ఇళ్లలో వెలువడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శిశువులకి హాని చేసేవే. అంతేకాదు అజాగ్రత్తగా ఒక్కోసారి శిశువుకు పెట్టే ఫుడ్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక శిశువుని బైక్ మీద ఎక్కించుకొని వెడుతూ కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదమే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యం ఇంటా బయట కూడా కాపాడుకోవచ్చు, మీరే చూడండి. 5 నెలల నుంచి అటు పైన శిశువులు ఎదిగే క్రమంలో ఒక్కోసారి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇవి ఇంటా బయట ఎక్కడైనా జరగచ్చు. ఒక్కోసారి పెద్దల అజాగ్రత్త వల్ల, లేదంటే ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అనుకోకుండా ఇలా ఎప్పుడైనా సరే చిన్న పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యమైనవి మంచం మీద నుంచి దొర్లి కింద పడిపోవటం. 5 నెలల వయసులో శిశువు బోర్లా పడి రోల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచం మీద నుంచి క్రింద పడే ప్రమాదం ఉంది. బోర్లా ఎప్పుడు పడతారో చెప్పలేం. యూజువల్గా 5-6 మంత్స్ అప్పుడు బోర్లా పడతారు. బట్ కొంతమంది పిల్లలు 3rd, 4th మంత్లో కూడా బోర్లా పడేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం బోర్లా పడ్డ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ బిఫోర్ దట్ మీరు ఆ చుట్టుపక్కల లేనప్పుడు, పక్కనే పడుకుని లేనప్పుడు పేరెంట్స్ ఇద్దరు బేబీని కింద పడుకోబెట్టండి. కింద చిన్న పరుపు వేసి కింద పడుకోబెట్టండి. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ద బేబీస్ నేను వార్న్ చేసిన తర్వాత కూడా దే కమ్ బ్యాక్ సేయింగ్ మంచం మంచి కింద పడిపోయాడు. సో ఇది కామనెస్ట్ థింగ్. లక్కీగా 70-80-90%కి ప్రాబ్లమ్స్ ఏం రావు పట్టములను. బట్ అలానే పడనివ్వకూడదు. బట్ 10% ఆఫ్ ద బేబీస్ ఆర్ 5-10%కి సీరియస్ ఇంజురీ జరగచ్చు, హైట్ బట్టి అండ్ ఎంత వేగంగా డొల్లి పడ్డారు అనే దాన్ని బట్టి. సో ఆల్వేస్ ఈ ఏజ్ గ్రూప్ని కింద పడుకోబెట్టాలి. మీరు పనులు చేసుకుంటున్నప్పుడు మీరు ఆ బాత్రూమ్కి వెళ్ళిన 5 minutesలోనే వాళ్ళు డొల్లి కింద పడతారు. ఇంటా బయట వెలువడే హానికర కెమికల్స్, ఉదాహరణకు ఇంట్లో వాడే స్ప్రేలు, మస్కిటో రిపెలెంట్స్, సిగరెట్ స్మోక్, ఇవన్నీ కూడా సెన్సిటివ్గా ఉండే శిశువు శరీర భాగాలకి హాని కలుగజేయగలవు. చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో స్మోక్ చేసేవారు ఎవరైనా ఉంటే ఇంట్లో ఏమాత్రం స్మోక్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఇక 5వ నెల నుంచే ఆట వస్తువుల్ని శిశువుకి ఇస్తాం కాబట్టి వాటి తాలూకు చిన్న చిన్న పార్ట్స్ ఏవైనా వారి చేతికి వస్తే అవి నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది.
దీనివల్ల గొంతుకకి అడ్డుపడి చోక్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మరీ వేడిగా ఉండేవి కానీ, చల్లగా ఉండేవి కానీ, లేదా ఇప్పుడు బ్యాటరీస్ ఆపరేటెడ్ వస్తువులతోటి వేడెక్కుతూ ఉంటాయి, అట్లాంటివి ఇవ్వకూడదు. రెండవది షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్, అంటే వాటి ఎడ్జెస్ గీసుకుపోయేవి, కోసుకొని పోయేవి అసలు ఇవ్వకూడదు. మూడవది అవి సైజ్ ఇంపార్టెంట్. సైజులో ముఖ్యంగా ఈ వయసులో, అంటే 4 నెలల నుంచి 5 నెలల వయసులో చూసిన ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకుందామని చూస్తారు. కాబట్టి ఇట్లాంటి అప్పుడు వీళ్ళకి ఇచ్చే వస్తువులు కూడాను మరీ చిన్నవిగా ఉండకూడదు. సో దట్ అవి సడన్గా గొంతులోకి వెళ్ళి గొంతుకు అడ్డం పడే డేంజర్ చాలా ఉంటుంది. అలాగని మరీ పెద్దవిగా ఉండద్దు. సో దట్ వాళ్ళు పట్టుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి. అంటే షార్ప్ ఎడ్జెస్ లేనివి, మరీ చిన్న సైజు కానివి, మరీ పెద్దగా ఉండనివి, అలాగే బ్రైట్ కలర్స్ ఉండేవి, వీలైతే ఏమైనా సౌండ్ చేసేవి, అట్లాంటి బొమ్మలు ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది, పేరెంట్స్ కూడా భయం లేకుండా ఉంటుంది. పసిపిల్లల్ని సరదాగా ఎత్తుకొని బయట తిప్పడం కూడా చాలా మంది చేసే పని. అది కూడా వాహనాల్లో, ముఖ్యంగా కారులో అయితే బేబీ కూర్చునేందుకు తగ్గ బేబీ సీట్ ఉంటే మంచిది. అది కూడా జాగ్రత్తగా స్ట్రాప్ చేసి ఉంచడం ద్వారా కార్ కదలికలకి బేబీ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఇక ఒడిలో కూర్చోబెట్టుకుని బైక్స్ మీద కూడా చంటి పిల్లల్ని తీసుకెడుతూ ఉండటం మన సమాజంలో కొత్తేమీ కాదు. ఇటువంటప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎత్తుకున్నప్పుడు ఒక ప్రమాదం మేము తరచుగా వింటున్నది ఏంటయ్యా అంటే, ఒక పీడియాట్రిషియన్గా బాల్కనీల్లో నించున్నప్పుడు బిడ్డను పెట్టుకుని బిడ్డ సడన్గా ఇలా అనేసరికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ జాగ్రత్త. అదేవిధంగా బైక్ మీద దురదృష్టవశాత్తు 2-3 సార్లు ఇక గత సంవత్సరంలో నేను చూడడం జరిగింది. బైక్ మీద ముందు బండి, అంటే మన ఆయిల్ ట్యాంక్ మీద కూర్చోపెట్టుకున్న పిల్లలు వెనక నుంచి వెహికల్స్ వచ్చి గుద్దినప్పుడు ఆ నడుపుతున్న వ్యక్తి, వెనక్కి కూర్చున్న వ్యక్తి బాగానే ఉన్నాడు, చాలా స్లోగా పోతున్న వెహికలే, కానీ పిల్లలు జంప్ అయి పడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టెబిలిటీ ఉండదు. అటువంటి ప్రయాణం చేయకపోవడం ఉత్తమం ఇటువంటి చిన్న పిల్లలతో. చాలా చిన్న చిన్న పార్టికల్స్ని కూడా శిశువు 5 నెలల వయసులో చూసి చేతి వేళ్లతో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే వారు పడుకున్న ప్రదేశంలో ప్రమాదానికి తావిచ్చే వస్తువులు ఏవీ ఉంచకుండా చూడాలి. ఇల్లు చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 5 నెలలు మొదలు బేబీని సూపర్విజన్ లేకుండా ఒంటరిగా మంచం మీద పడుకోబెట్టి వదిలేయకూడదు. శిశువు కేర్లో ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం వల్ల వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు రాకుండా చూసుకోవచ్చు. వీనింగ్ పద్ధతిలో భాగంగా బేబీస్ కి యాపిల్ ని స్టీమ్ చేసే పద్ధతి ఏది? వీనింగ్ లో ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? బేబీ హెల్త్ టిప్ లో చూడండి. మోస్ట్ ఆఫ్ ది మదర్స్ ఏం చేస్తారంటే యాపిల్ ఫస్ట్ ఫీడ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ యాపిల్ ఇవ్వటం అనేది చాలామంది చేస్తూ ఉంటారు అనమాట. అయితే యాపిల్ డైరెక్ట్గా కాకుండా స్టీమ్ చేసి యాపిల్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. స్టీమ్ అంటే నథింగ్ బట్ అది మనము కుక్కర్లో పెట్టేయటమే అనమాట. అంటే ఒక యాపిల్ శుభ్రంగా కడిగేసేసి ముక్కలేమి కట్ చేయని అవసరం లేకుండా కుక్కర్ బాడీలో, ఒక గిన్నెలో పెట్టి కుక్కర్ బాడీలో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. తర్వాత దాన్ని బయటకు తీసి జస్ట్ స్కిన్ ఓపెన్ చేస్తే లోపల పల్ప్ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ పల్ప్ని మనము స్పూన్తో స్కూప్ చేసి బేబీకి ఫీడ్ చేయటం అనేది చేయొచ్చు అనమాట. సో ఫ్రూట్ మనం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే అది ప్రాసెస్ చేసి ఇవ్వటం, అంటే కుక్ చేసి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్ మనం డైరెక్ట్గా ఇస్తే కనుక ఎలర్జీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ని కుక్ చేసి ఇవ్వటము, లేకుంటే జ్యూస్ ఇస్తే కనుక బాయిల్ చేసి ఇవ్వటము అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫుడ్ అలర్జీలు శిశువుల్లో సాధారణంగా పైపాలు ఇవ్వటం వల్ల కలిగేవి. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ శిశువులకి పడకపోవటం వల్ల అలర్జీ వస్తుంది. పాలు పడక మొదటిసారి ఇది రావచ్చు, లేదా ఇచ్చిన ప్రతిసారి రావచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీలు ఉంటే కూడా శిశువులకి ఫుడ్ అలర్జీలు పాస్ అయ్యే అవకాశం ఉంది. తల్లిపాల వల్ల కూడా ఒక్కోసారి బేబీకి అలర్జీ రావచ్చు. దీని వెనుక తల్లి ఆహారంలో తీసుకునే ఆవు పాల ప్రోటీన్ కారణమని చెప్పుకోవచ్చు. కానీ ఇలా వచ్చిన అలర్జీ తీవ్రత పాలు బేబీ డైరెక్ట్గా తీసుకునే దానికన్నా తక్కువగా ఉండొచ్చు. ఇక బేబీస్కి 5వ నెల లేదా అంతకన్నా ముందుగా సాలిడ్ ఇంట్రడ్యూస్ చేసినా ఒక్కోసారి అలర్జీ రావచ్చు.
ఫుడ్ అలర్జీ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు స్కిన్ మీద ర్యాషెస్ రావటం, శిశువు చికాకుగా ఉండటం. ఇది కడుపులో నొప్పి కారణంగా కావచ్చు. కళ్ళు వెంబడి నీరు కారడం, తుమ్ములు, డయేరియా, వాంతుల లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వారికి ఆయా ఆహారాలు పడటం లేదని గుర్తించి వెంటనే అవి ఆపేయాలి. ఫీడింగ్ చైర్స్ని 5వ నెల శిశువుకి ఫీడ్ చేసేందుకు వాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఈ స్థాయిలో ఇంకా సరిగా కూర్చోలేరు కాబట్టి వారి వెన్ను అలాగే మెడకి చక్కటి సపోర్ట్ ఇవ్వాలి. క్రింద పడకుండా వారిని చైర్కి చక్కగా స్ట్రాప్ చేయాలి కూడా. ఫ్రూట్ జ్యూస్ తాగించేందుకు శిశువుకి కప్పు ఇవ్వడంని ఈ నెల నుంచే మొదలు పెట్టచ్చా అంటే అది కూడా కొన్ని జాగ్రత్తలను గుర్తుంచుకుని. వారికి కప్పు పట్టుకొని తాగే స్కిల్ డెవలప్ అయ్యే వరకు కొంచెం సూపర్విజన్ అవసరం. ఇచ్చే కప్ కూడా 5 నెలల శిశువుకి సూటబుల్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇంట బయట పలు ప్రమాదాల నుంచి శిశువుని కాపాడుకునేందుకు ప్రతి పేరెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హానికారక కెమికల్స్, సిగరెట్ ప్యాసివ్ స్మోక్, మస్కిటో రెపెలెంట్స్ ఇవన్నీ కూడా బేబీకి ప్రమాదం కావచ్చు. ఇక వాహనాలపై అవలీలగా అజాగ్రత్తగా శిశువులను కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవారు కూడా వారి అజాగ్రత్త ప్రమాదాన్ని తీసుకురాగలదని గుర్తుంచుకోండి. శిశు సంరక్షణ సంబంధ అనేక అంశాలతో మీకోసం మేము రూపొందించిన జీవనరేఖ చైల్డ్ కేర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.